పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని ఉండి లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ డాక్టర్ గాదిరాజు రంగరాజు అన్నారు. ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉండి హైస్కూల్ ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమం గురువారం నిర్వహించారు. వృక్షో రక్షిత రక్షితః అనే నానుడి ఉందన్నారు. స్కూల్ ప్రధాన ఉపాధ్యాయురాలు వై రామలక్ష్మి మాట్లాడుతూ విద్యార్థులంతా తలో మొక్క నాటాలన్నారు. నాటిన మొక్కలను విద్యార్థులకు దత్తత ఇచ్చారు. క్లబ్ కార్యదర్శి పెనుమస రంగప్రసాద్ రాజు, సెకండ్ వైస్ ప్రెసిడెంట్ ముదునూరి శివరామరాజు, డీసీ మెంబర్ కన్నెగంటి రూత్కళ, దాతలు వైస్ ప్రెసిడెంట్ ద్వారంపుడి నారాయణ రెడ్డి, పాస్ట్ ప్రెసిడెంట్ సత్తి బ్రహ్మారెడ్డి, గొట్టుముక్కల రాము, టీచర్లు ఎం మధుసూదన్ రావు, కె శ్రీనివాసరావు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మనము భుజించే పండ్లు ఫలాలు పెద్దలు పడిన శ్రమ ఫలితాలు, పెద్దలు పడిన శ్రమ ఫలితాలు. ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటితే అవి ఏ రేపటి పసిడి పంటలు. పాప ఊయలుగా ఆట బొమ్మగా పెళ్లి పందిరిగా పల్లకిగా, పెళ్లి పందిరిగా పల్లకిగా. నవ్వేసేసి మరి ఏంటి ఈరోజు ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉండి జడ్బిహెచ్ఐ స్కూల్లో పర్యావరణంలో భాగంగా మొక్కల నాటే కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనికి దాత మా లైన్ శాసన సభ్యులు దూరంపూడి నారాయణ రెడ్డి గారు, సత్తి బ్రహ్మారెడ్డి గారు దీనికి సహకరించారు. వారికి లయన్స్ క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వృక్షో రక్షిత రక్షితః అనే నానుడి ఎప్పటి నుంచో కూడా మనకు పూర్వం నుంచి ఉంది. చెట్లు ప్రగతికి మెట్లు అనేది కూడా మనం తరచుగా వింటూ ఉంటాం. మొక్కల్ని మనం ఖచ్చితంగా పెంచాలా. ప్రతి ఒక్కరూ కూడా కనీసం పాఠశాలలో కాకపోయినా ఇంటి వద్దన్న ఒక మొక్క నాటాలి. ఇలా కాలుష్యం ఏ స్థాయిలో ఉందో అందరూ తెలుసు. మనకి రాజధాని ఢిల్లీలోనే చూస్తే అందరూ కూడా మాస్కులు పెట్టుకుని తిరుగుతూ ఉంటారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. అలా చాలా నగరాల్లో కాలుష్యం బారిన పడుతున్నాయి. అలాగే పల్లెటూరులో కూడా మనకి ఈ మధ్య కాలుష్యం ఎక్కువగా పెరిగిపోయింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మరి మొక్క నాటాలని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు లయన్స్ క్లబ్ ఉండి వారి ఆధ్వర్యంలో పాఠశాలలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఒకప్పుడు మనకి మంచినీళ్ళు కొనుక్కోవడం అనేది మన పూర్వీకులు ఎరగరు, కానీ ఇప్పుడు అందరం కూడా మంచినీళ్ళు కొనుక్కుంటున్నాం. రాబోయే రోజుల్లో ఆక్సిజన్ కోసం ఆక్సిజన్ సిలిండర్లు కొనుక్కునే రోజులు రావచ్చు. ఆ విషయాన్ని మనం పిల్లలందరికీ తెలియజేసి మొక్కలను ఇప్పటి నుంచి కనీసం ఒక ఇంటిలో ఒక మొక్కన్నా పెంచినట్లయితే తప్పనిసరిగా పర్యావరణాన్ని గ్రామీణ ప్రాంతాల్లో అయినా రక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంత చక్కటి కార్యక్రమాన్ని తెలియజేశారు. దీంతో పాటు మరి శివ మాస్టర్ పిల్లలకి ఒక చక్కని పాటను వినిపించడం ద్వారా మొక్కల యొక్క ఆవశ్యకతను కూడా తెలియజేశారు. ఇంత చక్కటి కార్యక్రమాన్ని మన పాఠశాలలో ఏర్పాటు చేసినందుకు లయన్స్ క్లబ్ ఉండి వారికి పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నరజాతి మనుగడకు ఆధారం చెట్లు నాటండి వేల వేలుగా నేల ఈనినట్లు. మరి అందరం మొక్కలు పెంచాలి, మొక్కలు నాటాలి, పర్యావరణాన్ని పరీక్షించాలి. పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత. ఈరోజు చెట్లను పెంచడం వల్ల అందరి ఆరోగ్యాన్ని కాపాడుకునే అవకాశం కలుగుద్ది. మరి గ్రామీణ ప్రజలందరూ కూడా దీని మీద అవగాహన పెట్టుకుని మరి చెట్లను పెంచాలి, మొక్కలను పెంచాలని తెలియజేస్తూ ఉన్నాము. ప్రతి ఒక్కరు కూడా మొక్కలను పెంచాలి. కలుషిత గాలిని శుభ్రము చేసి ప్రాణవాయువును అందించి కమ్మని పూలు పండ్లు కాయలు కానుకగా మన ఆకలి తీర్చి అటువంటి విధంగా మనకి సహకారం చేసే ఈ మొక్కలను అందరూ పెంచాలని కోరుకుంటూ పాప ఊయలుగా ఆట బొమ్మగా పెళ్లి పందిరిగా పల్లకిగా జాలరి తెప్పగా కుమ్మరి సారెగా తాతయ్య చేతి కర్రగా జీవితాంతము తోడు నీడాయి ప్రాణములుడిగిన కాష్టము తానై పరుల సేవకే అంకితమైనది. అటువంటి అంకితమైన మొక్కని చెట్లని అందరూ పెంచాలి, కాపాడాలి. ఎవరో చెట్లను నరకొద్దని సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి లయన్స్ క్లబ్ వారికి అలాగే హెచ్ఎం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.